ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అంటే ఉద్యమ పార్టీ ఇక్కడ తెలంగాణ మీరే అన్నట్టుగా ప్రతి గడపలో ఉన్నటువంటి పార్టీ ఇది. దీని అస్తిత్వమే లేకుండా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదే నిజమా? నిజంగా ఆ ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? ఇప్పుడు ఒకటి సార్, ఒక రాజకీయ పార్టీగా ఉన్నప్పుడు హ్మ్. ఇట్లాంటి కుటిల రాజకీయాలు, నీచ రాజకీయాలను ఎదుర్కోవడం అనేది తప్పదు. అవును. నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర సమితి, ఈరోజు భారత రాష్ట్ర సమితి అస్తిత్వం లేకుండా చేద్దామని వీళ్ళు కుట్ర పన్నినప్పటికీ హ్మ్. తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితి ఒక రాజకీయ అవసరాల కోసమో, ఒక న్యాయకత్వ అవసరాల కోసమో, లేకపోతే ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసి దాని నుంచి కొన్ని పొందాలి, అనుభవించాలనే ఆలోచనతో వచ్చినటువంటి పార్టీ కాదు. ఇది 100% ఒక ఉద్యమ పార్టీగా నాడు ప్రజల ఆలోచన విధానాన్ని గమనించి అసాధ్యమన్న తెలంగాణను సాధించినటువంటి గొప్ప పార్టీ. హ్మ్. భారతదేశంలోనే ఇలా కేసీఆర్ గారికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, ప్రత్యేకమైనటువంటి రెస్పెక్ట్ ఇలా ఉంది. అవును. ఎందుకు ఉంది అంటే ఇవాళ ఒక కేంద్ర మంత్రులు, ఒక రాష్ట్రపతి చేసినటువంటి వ్యక్తులు కూడా వాళ్ళ పుస్తకాలు రాసుకున్నారు, జీవిత చరిత్ర పుస్తకాల్లో. హ్మ్. కేసీఆర్ గారు ఏ క్షణం కలిసినా నాకు ఈ మంత్రి పదవితో పని లేదు, నాకు నిధులతో పని లేదు, నాకు కావాల్సిన ఏకైక పని తెలంగాణ రాష్ట్రం ఇవ్వడమే అని చెప్పేసి తెలంగాణ పదం అంటేనే హేళన చేసినటువంటి ప్రాంతంలో తెలంగాణ అనే పేరు ఎత్తకపోతే బ్రతకలేనటువంటి పరిస్థితి కల్పించి హ్మ్. తెలంగాణ ప్రజలందరినీ కూడా రోడ్లపైకి తీసుకొచ్చి ఉద్యమం చేయించి తెలంగాణ తెచ్చుకున్న సందర్భం. అవును. అవును. దాంట్లో ఎవరి బలవంతంగానో తెలంగాణ ప్రజలు రాలేదు. సో వీళ్ళు తెలంగాణ రాష్ట్ర సమితి, బీఆర్ఎస్ను ఇలా భారత రాష్ట్ర సమితి అస్తిత్వం లేకుండా చేస్తా అంటే అది వాళ్ళతో సాధ్యమయ్యే పని కాదు. అవును. వాళ్ళతోటి సాధ్యమయ్యడానికి కేసీఆర్ గారు ఏ అవినీతి రాజకీయాలు లేకపోతే కుట్రపూరిత రాజకీయాలు చేయలేదు. హ్మ్. ఇలా ఈ బుడ్డ కేసులని వెతుకుతా ఉన్నారు. నేను ఏమంటున్నా, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నీకు పదవి ఇచ్చినప్పుడు నువ్వు రాష్ట్ర ప్రజలకి ఏం చేయాలి, కొత్త కొత్త పథకాలు ఏం తీసుకురావాలి, వాళ్ళని ఏ రకంగా ఇంకా ముందుకు తీసుకపోతే రాష్ట్రం పురోగతి చెందుతుంది, ఏ రకంగా అభివృద్ధి పదంలో ముందుకు పోవాలనేది పక్కన పెట్టి టెలిఫోన్ స్కామ్ అని అంటావు, లేకపోతే ఏదో కరెంట్ స్కామ్ అని అంటావు, లేకపోతే మేడిగడ్డకి ఇంకేదో అయిందంటావు, లేకపోతే ఏదో అనికి కుంటి సాకులు చెప్పుకుంటూ బ్రతుకుతా ఉన్నావు. ఇవన్నింటి మీద నేను కేసులు బుక్ చేస్తా. అరే హౌలే, కేసులు బుక్ చేసుకొని నువ్వు మీద పెట్టుకుంటావారా? ముందు పాలనదే మొదలుపెట్టు. పాలన ముందు మొదలుపెట్టినాక ఏదైతే ముందు ఆకలితో వచ్చిన వాళ్లకు ఆకలి తీర్చిన తర్వాత ఆ పెట్టిన భోజనంలో అయినా లోటుపాట్లు ఉంటే మరుసటి రోజుకి ఇంకా మెరుగ్గా చేయి. వీళ్ళకి అన్నమే లేదు, వీళ్ళు రోడ్ల మీద పడుతున్నారంటే నేను ఈడ అరెస్ట్ చేస్తా, ఆడ అరెస్ట్ చేస్తా. ఏం చేస్తావు అరెస్ట్ చేసి? నువ్వు అరెస్ట్ చేస్తానంటే భయపడి నీ ఇంటి కురుకొస్తున్నా కేసు అడిగిన. లేకపోతే నిన్న మొన్నటి దాకా చూసినాం కదా, కవితను అరెస్ట్ చేసారు. కవితను అరెస్ట్ చేస్తే ఏమన్నా భయపడ్డామా? కానీ న్యాయస్థానంలో కొట్లాడదామంటున్నావు. మీ నీతి ఎంతో మా నీతి ఎంతో రేపు ప్రజాక్షేత్రంలో న్యాయస్థానంలో తెలుస్తుంది అనుకుంటున్నాం. అంతే తప్ప వాటికి భయపడ్డు అది పక్కన పెట్టి ముందు నీ పాలన మీద దృష్టి పెట్టి ప్రజలకు ఏం చేద్దామనే ఆలోచనతో నువ్వు ముందుకు వస్తేనే నీకున్నటువంటి పదవికి ఏమైనా అర్థం ఉంటుంది. కానీ ఈ కుట్రలు, ఈ అస్తిత్వం లేకుండా చేస్తున్నాడు కానీ చేతగాని మాటలు, పాలించడం చేతగాని సన్నాసులు వాడే పదాలు ఈ అస్తిత్వం లేకుండా చేస్తా, కేసులు బుక్ చేస్తా. దీంట్లోనే కాబట్టి ఒక పాలించడం చేతగాని దద్దమ్మలకు వచ్చే మాటలు ఇవి. పాలించే మొగోడు ఎట్లుంటాడు అంటే కేసీఆర్ లెక్కుంటాడు. ప్రపంచానికే కొత్త కొత్త పథకాలను ప్రవేశపెట్టి గుర్తించి ఇంత గొప్ప పథకాలు మాకు రాలేదు ఆలోచన అనేటువంటి పరిస్థితి కల్పించినటువంటి నాయకుడు. రైతు బంధు పథకం ఏ రాష్ట్రంలో లేదు, రైతు బీమా పథకం ఏ రాష్ట్రంలో లేదు, 24 గంటల కరెంట్ ఏ రాష్ట్రం లేదు, తెలంగాణ ఇస్తున్న ఈ పెన్షన్లు ఏ రాష్ట్రంలో లేవు, కేసీఆర్ కిట్ ఏ రాష్ట్రంలో లేదు, కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ ఏ రాష్ట్రంలో లేదు, రైతు వేదికలు ఏ రాష్ట్రంలో లేవు. ఇగో ఇది నాయకుడికి కావాల్సినటువంటి లక్షణాలు. కానీ ఈ దద్దమ్మలకి ఇవేం చేతగా వీళ్ళు తెలిసింది ఏమున్నది? తెల్లారితే బ్లాక్ మెయిల్, దొంగ దందలు, జైలు కూడా చూడు. కాబట్టి వీళ్ళు ఇప్పుడు అదే ముందేసుకుని బతుకుదని ఆలోచనలో ఉన్నారు. వీళ్ళతోటి ఏది కాదు. ఒకటి ఏంటి అంటే ప్రభుత్వం పడిపోయిన తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాల హవా ఉంటుంది. ఒక రాజకీయ పార్టీలో పనిచేసే వ్యక్తులుగా మాకు అవగాహన ఉంది. ఇవాళ ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు అవుతుంది. ఇంకో 6 నెలలు, సంవత్సరం ఉంటుంది వాళ్ళ హవా కాదన్న. అసలు సినిమా సంవత్సరం తర్వాత స్టార్ట్ అవుతుంది. ఆ రోజు తట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో నిలబడమని చూద్దాం వాళ్ళని దమ్ముంటే. అదే దీని మీకు సంబంధించి ఇప్పుడు ఏమంటున్నాడు, నా ఈ 100 రోజులకు పైగా పాలన చూసిన తర్వాతనే ఒక రిఫరెండంగా తీసుకోండి, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కోటేయండి అని చెప్పేసి ఈ రోజు ముఖ్యమంత్రి అంటూ ఉంటాడు. అసలు నిజంగా ఈ 100 రోజుల పైగా పరిపాలన చూస్తే ఎట్లా అనిపిస్తుందన్నా మీకైతే? 100 రోజుల పరిపాలనలో నేను చెప్తా కొన్ని. ప్రగతి భవన్ కంచెలు బద్దలు కొట్టిన. ఎవరి కోసం ప్రగతి భవన్ కంచెలు బద్దలు కొడితే ప్రగతి భవన్కి ఏమైనా కేసీఆర్ కంచెలు కట్టుకున్నాడా? ఆ రోజు తెలంగాణ ఉద్యమకారుల తాకిడి తట్టుకోలేక మీ కాంగ్రెస్ పార్టీ వేసుకున్న కంచెలు. సరే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నప్పుడు అత్యంత గౌరవప్రదమైనటువంటి స్థానం ఆ రాష్ట్రంలో. ఆ వ్యక్తికి సంబంధించినటువంటి రక్షణ కోసం అవి అట్నే కంటిన్యూ అయినాయి. పోలీస్ డిపార్ట్మెంట్ సరే, అది మొన్న తీసి మరి మూగోని అట్లనే ఉండాలి కదా. మళ్ళీ తీసుకుపోయి ఇంటి చుట్టూ ఎందుకు వేసుకున్నావు? మరి సిపాయివే కదా.
ఈ కంచెలు తీసుకుపోయి నీ ఇంటి చుట్టూ పెట్టుకున్నావే నువ్వు ముఖ్యమంత్రి. ఇంకో మాట ఏమన్నావు, నేను ట్రాఫిక్లో స్వేచ్ఛగా తిరగాలి, నా ట్రాఫిక్ వచ్చినప్పుడు ఎవరు ఆపొద్దు అన్నావు. ఒక్క రోజు ఉన్నావు అంతే, మిగతా రోజులు కంటిన్యూ మళ్ళీ ఎక్కడెక్కడ రోడ్లు బ్లాక్ చేస్తున్నారు, ఆపుతున్నారు, నువ్వు వస్తూ ఉంటే. దీనికి సమాధానం చెప్పు. ప్రగతి భవన్ అంటే అదేమన్నా భూతపదమా? ప్రగతి భవనం లేకపోతే అభివృద్ధికి విరోధకమా? సరే, దాన్ని ఏదో మార్చి ఏదో పేరు పెట్టుకున్నావు, నీ కట్టడం చేత కాదు కాబట్టి ఉన్నాటికి పేర్లు పెట్టుకుని బతకాలంతే. అదే ప్రజలకు కూడా అర్థమైంది. ప్రజాపాలన అని చెప్పేసి ఆడేదో కౌంటర్ ఓపెన్ చేసినావు, నేనే కలుస్తా అన్నావు. ఇప్పటి వరకు ఒక్కరోజు కూర్చున్నాడా ఈ దద్దమ్మల్లా? ఇప్పటి వరకు పోనీ ఏమైనా సంబంధిత మంత్రులు కూర్చున్నారా? పోనీ అక్కడికి వచ్చినటువంటి సమస్యలు ఏమైనా పరిష్కరించిండా? చెప్పమన్నాడు, ఒక 4 చూపెట్టమనండి. ఇంకోటి, ఏదైతే ఉచిత బస్సు ఇప్పుడు నీ జేబులకి వెళ్ళి పోయేటి ఏం లేవు కాబట్టి సంకలు గుర్తుకుంటూ పెడుతున్నావు. ఇప్పటిదాకా మంచి నిర్మాణం చేసి అన్ని రకాల సమకూర్చుకొని ఉన్నది కాబట్టి ఆర్టీసీ ఇలా పెట్టినవు. పెట్టి దాని మీద ఆధారపడ్డటువంటి ఏదైతే ఆర్టీసీలో ఉచితంగా మహిళలు ప్రయాణించే క్రమంలో రోడ్డున పడి ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. ఎన్నోసార్లు ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రభుత్వం దృష్టి తీసుకుపోయింది. వాళ్ళపైన స్పందించి వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది అంటే వాళ్ళని ఏమైనా ఆదుకున్నావా? అది లేదు. ఉద్యోగాలు ఏదో దానికి ఒక నోటిఫికేషన్ లేదు, దానికి ఒక ప్రకటన లేదు, దానికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ లేదు. గతం డైరెక్టర్ నేను ఉద్యోగాలు ఇచ్చేసిన అని చెప్పేసి సిగ్గు ఎగ్గు లేకుండా ప్రకటించుకుంటా ఉన్నాడు. ఈ ఉద్యోగాలను కేసీఆర్ గారి ప్రభుత్వం కదా ఇచ్చినాయి. అంటే వీటిని అన్నింటి నుంచి షోట్లు వేయాలా? పోనీ రైతు బంధు, ఇప్పటిదాకా రైతు బంధు పడలేదు. సిగ్గు లేకుండా నువ్వేం చెప్పినావు, సర్వరోగ నివారణ జిందా తెలుసు మాత అన్నట్టు డిసెంబర్ 9 తారీఖు పెట్టినావు నువ్వు. ప్రతిపక్షమో లేకపోతే కేసీఆర్ గారో లేకపోతే మాలాంటి నాయకులు అనలే. అన్నింటికి అన్ని రోగాలకు నివారణ డిసెంబర్ 9 తారీఖు అన్నావు. డిసెంబర్ 9 తారీఖు ఎవడన్నా ఒక రైతు ఏం చేస్తాడు, తన అవసరాల నిమిత్తం, తన ఆపద నిమిత్తం, తన కష్టకాలంలో పోయే దాని మీద రుణం తీసుకుంటాడు బ్యాంకులలో. ఈయన అట్లా కాదు, ఏదో హరేక్ మాల్ లెక్క ఇప్పుడే ఓని 2 లక్షలు తెచ్చుకోండి, ఇప్పుడే ఓని 2 లక్షలు తెచ్చుకుంటే పాపం కొంతమంది అమాయక రైతులు తెచ్చుకున్నారు. డిసెంబర్ 9 తారీఖు రాగానే మాఫ్ అన్నావు. ఇప్పటి వరకు ఆ ఊసు తీయలే నువ్వు. దీనికోసం ఓట్లేదు. ఆ ముఖ్యమంత్రి ఏమన్నా మాకేం సంబంధం, మీకు నోటీసులు జారీ చేస్తే రైతన్నలు ఇలా గగ్గోలు పెడతా ఉన్నారు. రైతు బంధు ఇప్పటికి పడలేదు అని రైతులు అడిగితే ఒక్క రైతులను చెప్పులు పట్టి కొడతానని చెప్పి సిగ్గు ఎగ్గు లేకుండా తిరుగుతున్నాం. మీ సంస్కారం అది. ఇలా రైతులకు కరెంట్ ఉంటలేదు అంటే దానిపైన స్పందిస్తలేవు. ఇలా ఉచిత కరెంటుకు 100 కొర్రీలు పెట్టినవు, ఉచిత గ్యాస్ అన్నావు, దానికి 100 కొర్రీలు పెట్టినవు. దేన్ని చూసి నీ కోటే అన్నావు? ఒకసారి క్లుప్తంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు చెప్పమనండి.